హాయ్ నమస్తే గైస్. ఈరోజు అయితే ఎస్ సరస్వతి మూవీ అయితే చూశాను. రిటన్ అండ్ ప్రొడ్యూసర్డ్ బై వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అండ్ మెయిన్ లీడ్గా కూడా ఆవిడే నటించారు. అండ్ ఇతర క్యారెక్టర్స్లో అయితే ప్రకాష్ రాజ్ గారు, జీవన్ గారు, మన మురళీ శర్మ గారు అండ్ సప్తగిరి గారు, ఇలా చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి మూవీలో అయితే. అండ్ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఒక 12 ఏళ్ల పాపకైతే రేప్ అయితే జరుగుతుంది. సో ఆ జస్టిస్ ఎలా జరిగిందని చెప్పి మూవీ అయితే. అండ్ వరలక్ష్మి గారు అయితే మెయిన్ లీడ్లో అయితే బాగా నటించారు మూవీలో అయితే. అండ్ ఇతర క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్లే చేశారు. మురళీ శర్మ గారు, ప్రకాష్ రాజ్ గారు. మురళీ శర్మ గారి క్యారెక్టర్ అయితే ఒక ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. సో అది కూడా బాగుంది మూవీలో అయితే. అండ్ గెటప్ సీన్ గారు కూడా ఉన్నారు. సో అతని క్యారెక్టర్ కూడా బాగుంది. సో మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఒక ఈజీగా 3.5 to 4 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ హాఫ్ అయితే మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్ తోటి అయితే బాగా వెళ్తుంది మూవీ అయితే. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో ఎందుకు ఇలా జరిగిందని చెప్పి సెకండ్ హాఫ్లో సెటప్ అయితే ఉంటుంది. సో అది కూడా బాగుంది. సో అది పాస్ట్ సీన్స్ ఉన్నా అది కూడా బాగా తీసుకెళ్లారు మూవీ అయితే. అక్కడ బోర్ కొట్టించలేదు. అది మెయిన్ ప్లస్ పాయింట్ అయితే మూవీకి అయితే. అండ్ మైనస్ వచ్చేసరికి అంటే సాంగ్స్ బాగాలేదు మూవీలో అయితే. అండ్ బీజిఎం బాగుంది. సో అదైతే మెచ్చుకోవాలి. సో బీజిఎం బాగుంది, సాంగ్స్ అయితే బాగాలేవు. సో అదైతే కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. సో అదర్వైజ్ మూవీ అయితే బాగుంది, మంచిగా ఎంగేజ్ అవుతారు మూవీ అయితే. సో ఇది గైస్ రివ్యూ వచ్చేసరికి సరస్వతి మూవీ అయితే. సో మూవీ అయితే మీకైతే ఎక్కడ బోర్ కొట్టదు, మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద వరలక్ష్మి గారు అయితే మూవీ అయితే తీశారు, అదైతే మెచ్చుకోవాలి. సో బాగా తీశారు మూవీ అయితే. సో కోర్ట్ సీన్స్ కూడా బాగుంటాయి మూవీలో అయితే. సో ఆ ట్విస్ట్లు అయితే బాగున్నాయి మూవీలో అయితే. సో మీరు మూవీ చూస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది గైస్ రివ్యూ వచ్చేసరికి. సో రేపైతే ఇంకో రివ్యూతో అయితే మళ్ళీ కలుద్దాం.